పట్టుకోవద్దు, చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు. డబ్బులు అంటండి కుడి చేత్తోనే ఇవ్వాలంట, కుడి చేత్తోనే తీసుకోవాలంట, ఎడం చేత్తో ముట్టుకోకూడదంట. ఎక్కడుంది బైబిల్లో? లేదు. వీళ్ళు తీసుకొస్తారు అలాగా. సంపద వెళ్ళిపోద్ది. బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా తుమ్మితేనంట స్తుతి 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 ఆమె నామని 3 సార్లు చెప్పాలంట. స్తుతి స్తుతి స్తుతికి ఆమె నామనికి సంబంధం ఏంటండి? స్తుతి వేరు, ఆమెను వేరు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 ఆమెను 3 సార్లు చెప్పాలంట. నెలలో చేయి ముంచాలంట. ఏమండి, నల్లపిల్లి ఎదురైతేనంటండి అక్కడ ఆగిపోయి ప్రార్థన చేసి బయలుదేరాలంట. నల్లపిల్లి కాదు, తెల్లపిల్లి ఎదురొచ్చినా, కుక్క ఎదురొచ్చినా, నక్క ఎదురొచ్చినా, ఏదో ఎదురొచ్చినా కూడా నువ్వు బయటికి వెళ్ళే ముందు తండ్రికి ప్రార్థించి వెళ్ళు. వచ్చే ముందు, వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించు. నువ్వు ఏ పని చేసినా ప్రార్థించమని బైబిల్లో ఉంది, కానీ ప్రార్థనాపూర్వకంగా ఏ పని చేసినా బైబిల్లో ఉంది. కానీ నల్లపిల్లి ఎదురొస్తే, తెల్ల కుక్క ఎదురొస్తే, బల్లి మీద పడితే రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు. చేతులు ఏమంటారంటే అండి కొంతమంది, బైబిలే జ్యోతిష్యమే. ఇప్పుడు మీకు తెలియదండి బాబు, వాస్తు ఉంటుందండి. విశ్వాసం ఉన్నంత మాత్రాన్ని మీరు అంత గుడ్డుగా ఉండకండి. మీరు ఏంటి మాట్లాడుతున్నారు మీరు? ఆ పాస్టర్కి ఏం తెలుసు, చిన్నపిల్లవాడు అంటారండి. ప్రియులారా, వాస్తును నమ్మితే విశ్వాసివి కాదు, విశ్వాసంగా ఉంటే వాస్తు నమ్మవు. ఎడం పక్క ఈశాన్యంలో బరువు ఎక్కువైందంట, అందుకే మీ ఇంట్లో కరువు వచ్చిందంట. అబ్బా, సత్య రైమింగ్ అండి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి గోడ పడేయాలండి. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి 1,20,000 పెట్టి గోడ కట్టారండి. గోడ కట్టిన తర్వాత వాడెవడో రోడ్డును పోయేవాడండి వచ్చి మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నాడు. సమస్య లేని ఇల్లు ఏదుందండి మీరు చెప్పండి? మాకు ఇల్లు చూపించండి, ప్రపంచం అంతా సమస్యలు లేని ఇల్లు. ఇల్లు అవునండి, మీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుస్తాయి. కారణం ఏంటో తెలుసా మీకు? ఇంతకీ ఇక్కడి నుంచి ఇక్కడికి గోడ ఇటు తిరిగింది, అటు తిరగాలి కదా. గోడ పడేయండి, మొత్తం క్లియర్ అయిపోద్ది అన్నాడు. 5,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే. గోడ పడేశారండి. ఫైనల్గా 1,20,000 పెట్టుకుని గోడ పడేశారు. రుచి చూడొద్దు, పట్టుకోవద్దు, చేత పట్టుకోవద్దు, ఇవన్నీ మనుషులు కల్పించే మతములో ఉంటాయి. సేవకులు కూడా దారుణంగా వాస్తులు చూస్తూ వాస్తు ప్రకారంగా ప్రార్థనలు చేస్తున్నారంటే ఎంత బాధాకరం అండి. అయ్యగారు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి చేద్దాం అంటారు. సరేనండి, మరి ఈ సంవత్సరం ఎలాగో మన కృతజ్ఞత ఆరాధన ఉంది కనుక ఈ ఆరాధనలోనే పెళ్లి కాదులేండి, మంచి ముహూర్తం చూడండి, ఏప్రిల్ అయితే బెటర్ ఏమో. సరే, ఏప్రిల్లో చేద్దాం, ఫస్ట్ సండే చేద్దాం. మనం సండే కాకుండా పర్టికులర్ డేని మనం ఫిక్స్ చేస్తే బాగుంటుందేమో. సరేనమ్మా, ఆ రోజు చేద్దాం. ఆ రోజు అంటేనండి 8:30కి బాగుంటుందంట. మనకు అలాంటి ఏం లేవులే, కానీ వాళ్ళు అటు పక్కోళ్ళు ప్రెజర్ చేస్తున్నారంటే తప్పదు కదా. అలాంటి వాళ్ళతో నీకు పొత్తు ఏంటి బ్రదర్? వాళ్ళు ఈ యొక్క తేదీన, ఈ యొక్క సమయాన, ఇన్ని క్షణాలకైనా వాళ్ళు పెడుతున్నప్పుడు నీకు అలాంటి వాళ్ళతో పొత్తు ఏంటి బ్రదర్? వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి, మరీ దారుణంగా. సర్లేండి, మనం చూసి చూన్నట్టు వదిలేయాలి కదా. మనస్సులో మాత్రం ఒకటి ఉంచుకొని బయటికి మాత్రం అలా మాట్లాడతామండి. మనం కూడా ఇవన్నీ శుభ గడియలు, చెత్త గడియలు, ఆ గడియలు, ఈ గడియలు, వాస్తులు, రాసులు, ఫలాలు, ఇవన్నీ క్రిస్టియన్స్ కూడా ఫాలో అవుతున్నారండి. క్రిస్టియన్ జ్యోతిషాలు కూడా వచ్చాయి, నిజమండి. మీరు కావాలంటే పెళ్లి కార్డ్స్ మీద మీరు చూడొచ్చు, చక్కగా అర్థమవుతుంది. వివాహం అన్ని విషయాలు ఘనమైంది, రెఫరెన్స్ చాలా బాగుంది అనుకుందాం కొంతసేపు. కిందకు వచ్చేసరికల్లా ఈ శుభ గడియలలో, ఈ శుభలగ్నమున, ఈ పదాలన్నీ కూడా మనకి బైబిల్లో లేని పదాలు కనబడుతుంటాయి మనకి. దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మేలైనదే. నూతన సంవత్సరము కాదు మనకిచ్చేదాన్ని, నూతన దినము, నూతన గంటలు, నూతన నిమిషాలు, నూతన గడియ. ఆయన కృపలో నీవు ఉన్నావు కనుక, ఆయన నిన్ను ప్రేమించారు కనుక ప్రతి ఒక్కటి మనకు నూతనమని దేవుడు చెప్తున్నప్పుడు, ఆయన సృష్టించిన ప్రతిదీ మేలైనని దేవుడు చెప్తున్నప్పుడు, అందులో కూడా మనం మేలేని ఎతుకుతున్నామంటే మనం మనుషులు కల్పించిన పద్ధతులు, శుభ గడియలు, ఆ గడియలు, ఈ గడియలు, ఏ సైన్యం, ఆ సైన్యం, ఆ బరువు, ఈ కరువు, ఆ కరువు, ఇవన్నీ ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు. నువ్వు నిజంగా విశ్వాసమైతే అలాంటి పనికి మాలిన వాస్తులు జోలు వెళ్ళవండి. ఏదైతే మనం వెళ్ళిపోతాం అంతే. ఎందుకంటే దేవుడు
మనల్ని చూస్తున్నారు కనుక దేవుడు చేసిన సృష్టిలో, దేవుడు చేసినటువంటి కాలంలో, దేవుడి యొక్క చిత్త ప్రకారం మనం వెళ్తున్నప్పుడు మళ్ళీ రిఫరెన్స్లు మనం చెప్తామండి. ఈ ఇంటికి అధిపతి దేవుడు అని పెడతాం. జరిగించే మాత్రం వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి పద్ధతులు. ఒక విశ్వాసిగా వాస్తు ఫాలో అవ్వకూడదు. వాస్తు నమ్ముకుంటే విశ్వాసిగా ఉండకండి. ఎందుకండి అటు ఇటు ఉంటారు? దేవుడు కోరుకుంటున్నారు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు.